వెల్కమ్ టు తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ అమాయకత్వం, నమ్మకం, మోసం ఈ మూడు కలిసినప్పుడు మనిషి ఎలా తన దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోతాడో చెప్పే కథ. అనగనగా ఒక ఊరిలో ఒక అమాయకమైన బ్రాహ్మడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటే అతన్ని ముగ్గురు దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు దొంగలు కలిసి ఒక పన్నాగాన్ని అల్లారు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురు మూడు చోట్లకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మడి దగ్గర పడుతూ ఉంటే చూసి దారిలో ఎదురొచ్చాడు. వచ్చి, ఆచార్య, ఈ కుక్కను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మడు, మూర్ఖుడా, ఇది కుక్క కాదు, మేక అని జవాబిచ్చాడు. మేకను పట్టుకొని కుక్కంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు. కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. ఓ బ్రాహ్మణా, ఎందుకు కుక్కని మోస్తున్నారు అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మీది నుంచి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్క అంటారేమిటి అని ఆలోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాల మీదకు ఎక్కించుకొని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు. అపచారం, అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు అన్నాడు ఆ దొంగ. ఇంతమంది చెబుతూ ఉంటే ఇది మేక కాదు, కుక్కే అయి ఉంటుంది అని అనుకొని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కన పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరుగు తీశాడు. ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను స్వంతం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. బ్రాహ్మణుడు అజ్ఞాని కాదు. అతనికి చూపు ఉంది, తెలివి కూడా ఉంది. కానీ ఆత్మవిశ్వాసం మాత్రం క్రమంగా తగ్గిపోయింది. మనం చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటాం. మనకు ఒక విషయం మీద స్పష్టత ఉంటుంది. కానీ పదే పదే ఇతరులు అదే విషయాన్ని వ్యతిరేకంగా చెప్పినప్పుడు మనమే మనల్ని అనుమానించుకుంటూ ఉంటాం. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? నిజంగా నేను చూసింది నిజమేనా? అని ప్రశ్నలు మన మనసులో తిరుగుతూ ఉంటాయి. ఈ కథలో బ్రాహ్మణుడు చేసిన తప్పు ఏంటంటే తాను తీసుకెళ్తున్నది మేకనే అన్న తన నమ్మకాన్ని పక్కన పెట్టడం. దొంగల మాటలే నిజమని అనుకోవడం. ఫలితం ఏమైంది? సాంకేతికంగా చూస్తే బ్రాహ్మణుడు మేకను కోల్పోయాడు. అంటే తన చేతిలో ఉన్న విలువైన దాన్ని వదిలేశాడు. ఈ కథ మన జీవితానికి ఎలా వర్తిస్తుంది అంటే, మన జీవితంలో కూడా ఇలా ఎన్నో సందర్భాలు వస్తాయి. మన లక్ష్యం గురించి, మన నిర్ణయాల గురించి, మన ఆలోచనల గురించి కొంతమంది మనల్ని ప్రోత్సహిస్తారు. ఇంకొంతమంది నిరుత్సాహపరుస్తారు. మరికొందరు దారి తప్పిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? పక్క వాళ్ళ మాటలు వినకూడదా? కాదు, వినాలి. కానీ పక్క వాళ్ళ మాటల కన్నా ముందుగా మన ఆలోచన మీద, మన అనుభవం మీద, విలువల మీద మనకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే పక్కవాళ్ళు చెప్పిన మార్గం కొన్నిసార్లు మనల్ని మంచి వైపుకు నడిపించవచ్చు. ఇంకొన్నిసార్లు చెడ్డదారి వైపు మళ్లించవచ్చు. అందుకే నిజాన్ని నువ్వు చూసినప్పుడు అబద్ధం ఎంతమంది చెప్పినా
నిజం మారదు. ఆత్మవిశ్వాసం లేని నమ్మకం ఎప్పుడో ఒకప్పుడు మోసానికి గురవుతుంది. మీ నిర్ణయాల బాధ్యత ఇతరుల మీద కాదు, మీ మీదే ఉండాలి. ఈ కథ మీ మనసుకి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.